చంటి. యా. చంటి గారు అని పిలవనా, చంటి అని పిలవనా? లేదు, చంటి అని పిలిచి సరిపోతుంది. ఓకే, నాకు తెలిసినంత వరకు మీ పేరు చంటి. ఎస్ ఎస్. మీ గురించి పూర్తిగా డీటెయిల్స్. యా, నా పేరు చంటి. తాడివలస ఇనిషియల్గా. తాడివలస చంటికి ముందు వెనకేం లేదు? ఏం లేదు, అంటే ఇనిషియల్ నేమ్ ఇంకా చంటి. ఎగ్జాక్ట్లీ చంటి. ఓకే. సో మాది వచ్చేసరికి శ్రీకాకుళం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లోనే. సో హిరమండలం గ్రామం వచ్చేసరికి సుబ్లా గ్రామం మాది. సో నేను మా నెగిటివ్ ప్లేస్ అంతా అక్కడే. నేను బై బర్త్ నాయి బ్రాహ్మణ్ణి. సో నాకు ఇదే ఫీల్డ్ అనమాట. సో ఎప్పుడు ఏ ఏజ్లో మీరు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు? సో నేను ఆల్మోస్ట్ 6th స్టాండర్డ్ ఉన్నప్పుడే, నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడే. అంటే అప్పుడు మీ వయసు రఫ్గా 12-13? ఎగ్జాక్ట్లీ 12 ఆ టైం, 12-13 ఆ ఏజ్ ఉంటుంది. సో నేను అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. సో ఎక్కడ, ఏ ఊర్లో స్టార్ట్ చేశారు? అదే మా నెగిటివ్ ప్లేస్, శ్రీకాకుళంలోనే స్టార్ట్ చేసాము. అక్కడ మా మాయ గారు దగ్గర ఉండేవాడిని. మా డాడీ చిన్నప్పుడు ఏది అవ్వడం వల్ల. సో మా మామ దగ్గర ఉండి నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన నేర్పించేవాళ్ళు ఏంటనేది మొత్తం అంతా కూడా, ఎలా సేవింగ్ చేయాలి, ఎలా ఎర్కట్ చేయాలి అనేది. సో నేను 6th స్టాండర్డ్లోనే అలా నేర్చుకుంటూ ఇంకా లైక్ ఇప్పటివరకు కూడా అలాగే మూవ్ అవుతున్నాను. మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన బిఎడ్ కానీ హెయిర్ కట్ కానీ గుర్తుందా? ఎగ్జాక్ట్లీ గుర్తుంటుంది ఆఫ్కోర్స్ ఎవరికైనా. అది ఫన్నీ ఎక్స్పీరియన్సా లేకపోతే సాడ్ ఎక్స్పీరియన్సా? ఫన్నీ అనేం కాదు కానీ డిఫరెంట్ అనిపించేది. ఏంటి అప్పట్లో అంటే మనకు తెలియదు కదా అంతగా, ఇదే మనకి ఫ్యూచర్, ఇదే మనకి అంతా అని. సో కొంచెం కష్టంగా ఉండేది. ఏంటి చేతులు లాగేసేది. అక్కడ లైన్ మార్క్ పడిన మా మాయ గారు అసలు కొండంత, అంటే అప్పట్లో నేర్చుకోవడానికి ఫస్ట్ మాకు కొండ ఉండేది, మసి కొండ. ఆ రేజర్ ఇచ్చి దాని మీద గీమని చెప్పేవాళ్ళు. అంటే ఆ మసిని నీట్గా తీయాలన్నమాట. ఆ మసికి ఎక్కడ మనం జస్ట్ ఇలా ఘాటు పెట్టినా కానీ లైన్లో పడేది. మా మాయగారు కొట్టేవాళ్ళు ఒక డిప్ మీద. ఇదైతే కస్టమర్ కూడా ఇలాగ కట్ అయిపోతుంది, బ్లడ్ వస్తుంది, చెయ్యి ప్రాక్టీస్ చేయి అంటే ఇదేంటి నాకు. అంటే చిన్నపిల్లలు మనం ఆడుకునే ఏజ్లో టూల్స్ ఎలా ఉండేవి? టూల్స్ యాక్చువల్గా డిఫరెంట్. ఇప్పుడు మన రేజర్ బ్లేడ్ అది ఉండేది, ఇదివరకు ఏంటంటే బ్లేడ్ కాదు, కత్తి ఉండేది. సిజర్ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా రకాలుగా స్టాన్లెస్ లేకపోతే సంథింగ్ వేరే సిజర్స్ వచ్చాయి. కానీ అప్పట్లో ఒకటే సిజర్, జస్ట్ అది ఇంకా ఫటాఫట్ అనమాట. ఇప్పటికి కూడా ఉన్నాయి, సౌండ్లు చేస్తూనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో పెద్ద సీజర్లు నాకు తెలిసి 5 minutes హెయిర్ కట్ అయిపోయింది అప్పట్లో. ఇటో మూడు అటో 3 వేస్తే అయిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్ గా మన ఫింగర్ కట్, సో పాయింట్ కట్స్ ఇవన్నీ. ఇంకా కత్తిలో బ్లేడ్ లేదు అంటే మరి కత్తి షార్ప్ ఎలా చేసేవాళ్ళు? సో యాక్చువల్గా అది మేము దానికి సాన్ పెట్టేవాళ్ళం. మాకాడ సాన్ రాయి విత్ లెదర్ ఒక పట్టి అలా తీసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ లెదర్ పట్టి ఉండేది. సెలూన్ లో ఉండేది. కస్టమర్ ముందు చేస్తూ జాన్ లేకపోతే మళ్ళీ ఇలా కానీ ఇలా చేసేవాళ్ళం. అండ్ సేమ్ టైం నైట్ టైం ఇంటిలో కూడా సాన్ పెట్టేవాళ్ళం. నేను అయి చూడలేదు. నేను కూడా ఆల్మోస్ట్ అదే ఏజ్ లో స్టార్ట్ చేశాను. కానీ ఆ సాన్ పట్టే రాయి ఉండేది, ఇలా పట్టిలాగా బ్లాక్ కలర్ లో రెక్టాంగులర్ లో, దాన్ని పట్టుకుని రుద్దుతా ఉండేవాళ్ళు. సీజర్లు దాని మీద రుద్దేవాళ్ళు. కత్తి నేను ఎక్స్పీరియన్స్ చేయలే, చూడడానికి చూసాను. మా తాత వాడే కత్తి అలా పడుండేది షాప్ లో. అది మేబీ నాది నెగిటివ్, లైక్ నేను కంప్లీట్ ప్యూర్ పల్లెటూరులో ఉండడం వల్ల, మీరు ఇక్కడ సిటీలో ఉండడం వల్ల డిఫరెన్స్ తెలియలేదేమో. బట్ అటు మా సైడ్ అంతా ఆ రోజుల్లో అదే. అప్పుడు మాకు సంచులు ఉండేవి, పెట్టి ఉండేది. అంటే పెట్టి అంటే లైక్ ఇంత చేసింది పెట్టి, ఫ్రీలాన్సింగ్ అప్పుడు కూడా ఉండేది. ఎగ్జాక్ట్లీ. ఆ 2 డస్కుల్లో ఉండేవి. దాంట్లో పై దాంట్లో కత్తులు, కింద దాంట్లో సీజర్ కొమ్ములు పెట్టుకునే వాళ్ళం. మనకి అప్పట్లో ఈ ఆఫ్టర్ సేల్ లోషన్ ఉండేవి కాదు, పట్టిక. ఎగ్జాక్ట్లీ. మేము పొద్దున్నే లేచి ఈవినింగ్ లైక్ పొద్దుపోయింది తెల్లారైందనగానే వెళ్ళి పొలాగట్టులో ఉండేవాళ్ళం. వాళ్ళు రైతులు గడ్డలు అవి చేసుకోవడానికి. వాళ్ళు ఏంటంటే వచ్చే టైం ఉండేది కాదు. ఎందుకంటే పాపం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ 10కి అలా ఎండ ఎక్కుతుంటే వచ్చేవాళ్ళు చల్లని ఇంటి తినడానికి. వాళ్ళు వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పేసి మనకి అప్పుడు షాపులు ఉండేవి కాదు. అప్పుడు బిఎడ్కి ఎంత ఛార్జ్ చేసేవాళ్ళు? సో నాకు తెలిసినప్పటి నుంచి నేను ₹2 నుంచి చూసాను. ₹2 ఎగ్జాక్ట్లీ. హెయిర్ కట్ షేవింగ్ ₹2, ఒక ₹10, ₹15 ఇచ్చేవాళ్ళు. అది డిపెండ్ అయిన అప్పుడు రైతుని. ₹10 ఇచ్చేవాళ్ళు. ₹10 అంటే పర్లేదు అప్పుడు. ₹10-15 ఏంది హెయిర్ కట్కి. ఈ గడ్డంకి వచ్చేసరికి ₹5 అడిగినా కానీ ₹2, ₹3 ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. సో బేసిక్గా కొంచెం పెద్ద రైతులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొంచెం. అప్పుడు నాకు తెలిసి గడ్డం చేయించుకునే వాళ్ళు కూడా ఎదురు చేయమని చెప్పేవాళ్ళు. అసలు మనకి ఫోమ్ పెట్టి ఒకసారి చేసేవాళ్ళం. మ్యాక్సిమం వాటర్ పెట్టి మామూలుగా మనం పైనుంచి చేసింది కాకుండా మళ్ళీ రివర్స్ కూడా చేసామని చెప్పాలి. చక్కగా దాన్ని ఇలా పైకి లిఫ్ట్ చేసి రివర్స్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇంత కూడా ఉండేది కాదు. ఇప్పుడు షేవింగ్ చేస్తే వితిన్ 2 daysలో క్లయింట్ వస్తారు, కానీ అప్పట్లో షేవ్ చేస్తే 1 week తర్వాత వచ్చేవాళ్ళు. సో అంత డెప్త్గా గీసేవాళ్ళం. అప్పుడు మీకు గుర్తున్న హెయిర్ స్టైల్ కానీ, బియర్డ్ స్టైల్ కానీ, ముస్టాచ్ మీసాలు పెట్టే స్టైల్ కానీ ఏమైనా గుర్తుందా? నేనైతే ఫస్ట్ టైం చేసింది ఏకంగా తిరుపతి మెట్లు వేసాను చిన్న బాబుకి. సో అది నాకు ఇప్పటికీ సో అన్ని మెట్లు వేసాను. ఎందుకంటే నాకు తెలియదు స్టార్టింగ్. మా మాయ గారు ఏమో నువ్వు వర్క్ స్టార్ట్ చేయాలి, ఇంకా లేట్ అవుతుంది, స్టార్ట్ చేసేసి ఏదైతే చిన్నపిల్లడే కదా నేను కలుపుతానని చెప్పేసి ఆయన నాకు చెప్పేసి వేరే వర్క్ వెళ్ళిపోయారు.
నేనేం చేశానంటే దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సాగి తీసి దాన్ని ఎలా కలపాలో తెలియక మొత్తం ఘాట్లు పెట్టేశాను. మిక్స్ చేయడం తెలియక మొత్తం అంత ఇదే. వాళ్ళ ఫాదర్ వాళ్ళ మమ్మీ వచ్చి తిట్లు, మా మాయ గారు మళ్ళీ దాన్ని మోడిఫికేషన్ చేశారు. అయినా కానీ తీసుకున్న దానికి తీసుకోలేదు. ఓకే, అప్పుడులో ఎన్ని సంవత్సరాల క్రితం మాట? 2003-4 ఎగ్జాక్ట్లీ 2005-6 ఆ టైంలో. అప్పుడులో మీకు గుర్తున్న హెయిర్ స్టైల్స్, బియర్డ్, ముస్టాచ్ స్టైల్స్ ఏమైనా గుర్తున్నాయా? బేసిక్గా అప్పట్లో ఈ స్టైల్స్ ఏమీ లేవు. కాదు, ఏదో స్టైల్స్ ఉండేవి కదా. అంటే మాక్సిమం అబ్బాస్ కటింగ్లో ఉండేది. బియర్డ్ షేప్ అంటే అప్పట్లో ఏమి ఉండేది కదా. మీసాలు సన్నగా పెట్టేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ అది వేరు. అది యాక్చువల్లీ మోస్ట్ అది కంప్లీట్గా మనకు తెలిసిందే. అసలు మనం ఇంత బ్రాడ్ ఉంచుతాం కానీ అప్పుడు అది బ్రాడ్ ఉండేది కాదు. సన్నగా నొక్కేసి సన్న చేసుకునే వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అది పెట్టడం చాలా కష్టం అయ్యేది కూడా. ఒక్కొక్కరికి అది ఇలా వీ షేప్, ఒకరికి స్క్వేర్లో కావాలి. అది జాగ్రత్త నొక్కకుండా వెళ్ళాలి. లేదంటే ఏమాత్రం తేడా అయినా ఆల్రెడీ వాళ్ళు పెట్టుకునేది సన్న లైన్. ఇంకా మనం నొక్కి చేస్తే బాబు ఏంటి ఇలా చేసావు, మరి ఇది తీసే మొత్తాన్ని వాళ్ళు అలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి. అయితే అక్కడ శ్రీకాకుళం నుంచి వేరే సిటీకి ఎప్పుడు వచ్చారు? సో ఈ వర్క్ పరంగా నేను విజయవాడ వచ్చాను అనమాట. ఇంకా నేను అప్డేట్ అవ్వాలి, మంచిగా ప్రొఫెషనల్గా ఎదగాలి అని. సో నేను విజయవాడ రావడం జరిగింది విత్ ఫ్యామిలీతో. సో నేను ఐ థింక్ 2010 or 2009 ఆ టైంలో ఇక్కడ ఉన్నాను యాక్చువల్గా. ఓకే, 2009-10. మధ్యలో ఏ ఊరు ట్రై చేయలేదు ఇంకా? లేదు, ఇక్కడే యాక్చువల్గా. ఇంకా హిస్టరీ చెప్పాలంటే ఆఫ్టర్ లైక్ 8-7లోనే నేను హైదరాబాద్, చెన్నై కూడా వెళ్ళాను. 6 months అలాగా అక్కడ వేరే వర్క్స్ చేశాను, ఈ వర్క్ కాకుండా. ఓకే, దాన్ని ఇక్కడ అంటే విజయవాడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత. ఓకే, సో అసలు మీరు ఫస్ట్ సెలూన్ ఫీల్డ్లో అంటే నాయ్ బ్రాహ్మణ్ చిన్న చిన్న షాపుల్లో కాకుండా ప్రొఫెషనల్ సెలూన్లో మీరు ఫస్ట్ జాబ్ చేసింది ఎక్కడ? సో ప్రొఫెషనల్ అంటే అప్పుడు మనకి ఇక్కడ టిక్కిల్ రోడ్లో, ఇక్కడ విజయవాడలో SSBC అని ఉండేది, స్లిమ్ అండ్ స్టైల్ అని. ఓకే, విజయవాడలో స్లిమ్ అండ్ స్టైల్లో జాబ్ చేశాను. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఎన్ని రోజులు అక్కడ? ఆల్మోస్ట్ 1 year చేశాను. 1 year. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు? సో ఆఫ్టర్ 1 year దాన్ని నేను భీమవరం వెళ్ళాను అనమాట. మా బావగారు మాకు అక్కడ ఉంటే అక్కడ బెర్రీస్ సెల్ అని చెప్పేసి ఉండేది. సో మా బావగారు ఇక్కడ బాగుంది ఇక్కడికి వచ్చేసి అంటే. మీరు ఈ ప్రొఫెషనల్ సెలూన్స్లో స్టార్టింగ్ నుంచి హెయిర్ డ్రెస్సర్గానే ఉన్నారా? వేరే రోల్ ఏమన్నా చేసేవాళ్ళ స్టార్టింగ్? లేదు, నేను చాలా హెల్పర్గా స్టార్ట్ అయ్యారు. ఎందుకంటే సిటీలో మనకి పల్లెటూరులో చేసినట్టు ఇక్కడ చేస్తే క్లయింట్స్ ఒప్పుకోరు. సో నేను ఫస్ట్ డెమో ఇచ్చినప్పుడు వాళ్ళు వర్క్ చూసారు నాది. ఇలా కాదు, మీరు నేర్చుకోవాల్సిన చాలా ఉందని చెప్పేసి వాళ్ళు చాలా బేసిక్ నుంచి లైక్ పెడిక్యూరిస్ట్, హెడ్ మసాజ్లు అక్కడ నుంచి నేను హెల్పర్ నుంచి సో అలా హెయిర్ స్టైల్స్ అన్ని నేర్చుకోవడం, ఇలా ప్రొఫెషనల్గా రావడం జరిగింది. స్టార్టింగ్లో ఈ ఫీల్డ్లోకి స్టార్టింగ్ స్లిమ్ అండ్ స్టైల్ విజయవాడ, తర్వాత భీమవరం, తర్వాత ఎక్కడ చేశారు? సో నేను దాన్ని మళ్ళీ విజయవాడ వచ్చేసి ఇక్కడ లోరియల్ మేనియాలో చేశాను అనమాట. ఓకే, సో అది ఎన్టీఆర్ సర్కిల్ బ్రాంచ్, ఫస్ట్ బ్రాంచ్, దాంట్లో చేశాను. లోరియల్ మేనియా. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఇంకెన్ని సెలూన్స్ మారారు? సో ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 5-6 years వర్క్ చేశాను. మేనియాలో 5-6 years అంటే చాలా లాంగ్ టైం. అవును. సో ఆల్మోస్ట్ ఒక 3 years కష్టపడ్డాను అక్కడ. ఆఫ్టర్ 2 years అలానే చెప్తాను. 3 years ఎందుకంటే చాలా హెల్పర్గా, చాలా లో నుంచి అక్కడ, ఎందుకంటే చాలామంది మేనియాలోను. ఎగ్జాక్ట్లీ. చాలా ఒక 3 years పెడిక్యూర్లు, హెడ్ మసాజ్లు, చాలా అంటే చాలా బేసిక్ నుంచి అడ్వాన్స్ రావడానికి నాకు అక్కడ 5 years పట్టింది. సో ఆ 3 years జర్నీ అనేది ఏంటంటే హెల్పర్గానే ఉండేది. ఆఫ్టర్ 2 years జర్నీ అనేది కొంచెం నేను నా క్లయింట్స్ అలవాటు అవ్వడం. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఏం రైస్ అవుతుందంటే, మీరు ప్రొఫెషనల్గా అకాడమీలో ట్రైనింగ్ ఎప్పుడు తీసుకోవాలా? లేదు, ఎప్పుడు తీసుకోలేదు. లేదు. అంటే మీరు మీ సీనియర్స్, మీ మావయ్య వాళ్ళు అలా నేర్చుకొని ప్రొఫెషనల్ ఫీల్డ్ లో హెల్పర్ గా స్టార్ట్ చేసి అలా మెల్లగా ఎదిగారు. ఎగ్జాక్ట్లీ. మీరు స్టార్టింగ్ లో స్లిమ్ అండ్ స్టైల్, ఓకే, సెలూన్స్ పేర్లు పక్కన పెడితే స్టార్టింగ్ లో మీరు చేసిన ఈ 3-4 సెలూన్స్ లో ఒక ఎంప్లాయీగా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, మీకు ఏమైనా గుర్తుంటే? ఆ ఛాలెంజెస్ అంటే లైక్ చాలా స్టార్టింగ్లో చాలా ఇబ్బంది. కొన్ని అంటే బాగా మర్చిపోలేని ఛాలెంజెస్ ఏమన్నా, ఇబ్బందులు ఏమన్నా? చాలా ఇబ్బందులు. ఎలా అంటే సీనియర్స్ జూనియర్స్ అనే వ్యత్యాసం ఉండేది. అండ్ సేమ్ టైం అక్కడ ఏంటంటే పర్సనల్ రాజకీయాలు. ఇప్పుడు ఒక సీనియర్ హెచ్ఆర్ఎల్స్ ఉన్నాడు, వాళ్ళ రిలేషన్ అనుకోండి ఒకలా చూసేవాళ్ళు, వాడు నాతో పాటు అయినా కానీ అడు ఒక హెల్పర్, నేను హెల్పర్ ఉండే కానీ వాళ్ళ రిలేషన్ చూపించుకునేవారు, ట్యాగ్ వేసుకునేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే లైక్ సీనియర్స్ వీడు నాకు అంటే నేను ఆయన ఏదన్నా లేక ఆయనకి నేను మంచిగా ఆయన అన్న కూడా ఆయన వెనకట్లా తిరగడం, ఆ రకంగా బిహేవియర్ చేస్తే మంచిగా ఉంటే, ఆయన ఏ తప్పు చేసినా రైట్ అని చెప్పి అంటే కనుక ఒకలాగా ఉండేది. లేదు ఆయన చెడ్డ అని వేరే రకంగా వెళ్తే కనుక వేరేలా ఉండేది. అంటే మనకు వర్క్ నేర్పించేవాళ్ళు కాదు, మన టార్గెట్స్ అయ్యేవి కాదు, మన బిజినెస్ అప్ చెప్పేవాళ్ళు కాదు. సో ఆ రకంగా ఇంకా డౌన్ఫాల్ అయిపోయేవాళ్ళం. సో ఆ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశాను అనమాట. చాలా రాజకీయాలు ఉండేవి అప్పట్లో సెలూన్స్లో. ఇప్పుడు బెటర్.
ఓకే, అంటే బేసిక్గా సీనియర్కి ఎప్పుడు పొగుడుతూ ఉండి సీనియర్ వెనకాలే అన్న 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 అని ఆ సీనియర్ ఏం చెప్పినా చేస్తూ ఉంటే పని నేర్పించేవాళ్ళు, కోఆపరేట్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే, ప్రొఫెషనల్ పరంగా అంటే ఇది పొలిటిక్స్ అయిపోయింది, పొలిటిక్స్ కాకుండా ప్రొఫెషనల్ పరంగా అంటే మీరు నాయ్ బ్రాహ్మణ్ సెలూన్స్ అంటే చిన్న చిన్న బార్బర్ షాపుల్లోంచి జాబులు చేసి ఒకేసారి జంప్ అయ్యి పెద్ద సెలూన్స్ లోకి వచ్చారు. బట్ స్టిల్ యాజ్ ఎ హెల్పర్ గానే మీరు స్టార్ట్ చేశారు. అది చాలా స్లో ట్రాన్సిషన్, చాలా నాకు తెలిసి చాలా మంచిగా జరిగి ఉండిద్ది ఆ జర్నీ. అంటే ప్రొఫెషనల్ ల్యాడర్ లో పైకి వెళ్ళడం అనేది చాలా గ్రాడ్యువల్ గా జరిగింది, ఇబ్బంది పడకుండా. ఆ టైంలో ప్రొఫెషనల్ గా మీకు ఏమన్నా ఛాలెంజెస్ అంటే ఏమన్నా నేర్చుకునే టైంలో, అర్థం చేసుకునే టైంలో ఆ విధంగా ఏమన్నా అంటే ఛాలెంజెస్ అంటే లైక్ ఇప్పుడు మనకి సీనియర్స్ లేకపోతే ఓనర్స్ సపోర్టింగ్ చాలా ట్రైనింగ్స్ వాళ్ళు అకాడమీ హైదరాబాద్లో ఉండేవి, పంపించి ఇవ్వాలనుకుంటే ఇచ్చి మమ్మల్ని చేయొచ్చు. బట్ ఈ రాజకీయాల వల్ల నేను చాలా లో అయిపోయాను. నాకంటే వెనకొచ్చి ముందు అప్డేట్ అయిపోయారు. సో నేను ఇంకా ఇలా ఉంటే ఇలా కాదని చెప్పేసి నాకు అదొక పెద్ద ఛాలెంజ్ నేను తీసుకొని నేను ఇంట్లో యూట్యూబ్ అండ్ డమ్మీస్ తీసుకొని అప్పట్లోనే 2013 లైక్ 11, 13 ఆ టైంలో నాకు జరిగిన సిచ్యువేషన్స్ ఇక 3 years. సో ఆ టైంలో నేను అప్పుడు వచ్చిన యూట్యూబ్ నేను చిన్న ఫోన్ ఒకటి సామ్సంగ్ కొనుక్కొని దాంట్లో యూట్యూబ్లో ఈ వీడియోస్ చూద్దాం, హెయిర్ కట్స్ అని ఎలా చేయాలి ఏంటి అనేది డమ్మీ తీసుకుని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకునేవాడిని. అంటే కసిగా నాకు అది ఛాలెంజ్, ఎందుకంటే నాకు వెనకొచ్చిన వాళ్ళకి నేర్పిస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎంత జరుగుతుంది. నాకేమో ఒకటి ఎడ్యుకేషన్ లేదని, ఇంకోటి లాంగ్వేజ్, నేను అక్కడి నుంచి వచ్చాను నాకు లాంగ్వేజ్ లేదని, సో నేను ఇంకా చేంజ్ అవ్వాలి అలాగని చెప్పేసి చాలా రకాల చాలా మాటలు ఇవన్నీ విన్నాను. అంటే మీరు చాలా పార్షియాలిటీ ఫేస్ చేశారు ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్లో. అంటే మీరు పనిచేసిన 3 సెలూన్స్లో మీకు ఎక్స్పీరియన్స్ అలాగే ఉందా? ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎంత నేను కష్టపడ్డానో అదే సెలూన్లో అంతే ఎదిగాను సీరియస్లీ. సో ప్రొఫెషనల్గా అండ్ సేమ్ టైం నేనేంటైనా నాకు అక్కడ తెలుసుకోవడానికి, నేనేంటైనా ప్రూవ్ చేసుకోవడానికి, అసలు నాకు ఏంటో అనేది తెలియడానికి కూడా ఈ ప్రొఫెషనల్గా ఇదంతా కూడా నాకు తెలియడానికి కూడా నాకు లైఫ్ ఇచ్చింది మెయిన్ సెలూనే. మొత్తం మీరు ఎన్ని సెలూన్స్లో జాబ్ చేశారు? ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 5 సెలూన్స్. 5 సెలూన్స్ అంటే 5 డిఫరెంట్ ఓనర్స్ దగ్గర మీరు జాబ్ చేశారు. మీ దృష్టిలో ఒక మంచి ఓనర్ అంటే ఎలా ఉంటాడు? అంటే మీరు ఎవరన్నా ఒక ఓనర్ని ఈ 5 సెలూన్స్లో ఎవరన్నా ఒక ఓనర్ గురించి చెప్పాలనుకుంటే మంచిగా ఎవరి గురించి అంటే బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎవరి గురించి మీరు చెప్పగలుగుతారు? సో నేనైతే కనుక పద్ని మేడము, రాజా సార్ అని చెప్తాను, మెయిన్ ఎల్లోరియల్లో ఓనర్స్. ఓకే. సో ఎందుకంటే ఆ రోజుల్లో చాలామందికి లైఫ్ ఇచ్చారు, లైక్ మనలాంటి నాయ బ్రాహ్మణ్స్ సోదరులు అవ్వచ్చు, లేకపోతే బయట వేరే లైక్ కాస్ట్ పరంగా వాళ్ళని అవ్వచ్చు, కానీ అందరికీ వర్క్ ఉన్నా లేకపోయినా తీసుకొని వాళ్ళకి వర్క్ నేర్పించి లేట్ అయినా కానీ అన్ని రకాల సపోర్టు, అన్ని రకాలుగా వాళ్ళు ఓనర్స్ చాలా బాగా చేసేవాళ్ళు. మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి రాంగ్ ఉండేది, ఈ సీనియర్స్ మధ్య గొడవ ఇదే తప్పించి ఓనర్స్ అయితే 100% వెరీ చాలా జెన్యున్గా ఉండేవాళ్ళు, చాలా బాగుండేది. మాకు అప్పట్లో కూడా ట్రిప్పులు తీసుకెళ్ళేవాళ్ళు, పిక్నిక్స్ అనే వీటికి చాలా ఫన్నీగా చాలా ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళు. సో అది నేను చేసిన ఈ అన్ని ఓనర్స్లో నేను బెస్ట్ ఓనర్స్ అంటే మెయిన్ లోరియల్ ఓనర్స్ అని చెప్తాను. ఓకే, ఈ సెలూన్స్ అన్నిటిలో మీరు ఇన్ని చోట్ల జాబ్ చేశారు కదా, ఆ సెలూన్స్లో మీకు గుర్తుండిపోయే మీ అచీవ్మెంట్ ఏమన్నా ఉందా? ఉంది. యాక్చువల్గా నేను లైఫ్ స్టైల్ జావేదాబ్లో చేసేటప్పుడు అక్కడ విజయవాడలోనే లైఫ్ స్టైల్ జావేదాబ్లో చేసేటప్పుడు అక్కడ ఫర్ మంత్ నేను బిజినెస్ 1 lakh రిటైల్ సేల్ చేశాను అండ్ 2 lakhs బిజినెస్ చేశాను. అది నాకే చాలా బెస్ట్ అచీవ్మెంట్గా అనిపించింది, ఓనర్ కూడా అప్రిషియేట్ చేశారు. సో సెకండ్ వన్ వచ్చేసరికి నేను ఇంకొక సెలూన్ ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్ సెలూన్ చెప్పి విజయవాడ మన బందర్ రోడ్లో ఉంటుంది, దాంట్లో చేసేటప్పుడు కూడా ఓనర్స్ పోటీ ఒక కాంపిటీషన్లో పెట్టారు మా వర్కర్స్ మధ్యన, ఎవరు ఈ మంత్ ఎక్కువ బిజినెస్లు చేస్తారో వాళ్ళకి ఏదో ఒక గిఫ్టింగ్ ఏదో ఉంటుంది అని చెప్పి. సో నేను అక్కడ కూడా సేమ్ లైక్ రిటైల్ అండ్ అలాగే బిజినెస్ ఎక్కువ చేశాను అందరికన్నా. ఏంటిది రిటైల్ సేల్ అండ్ అలాగే బిజినెస్ అంటే ఏంటది? లైక్ హెయిర్ కట్స్ ఇది బిజినెస్ అనమాట. రిటైల్ అంటే ప్రొడక్ట్స్ అమ్మడం క్లయింట్స్కి. ఓకే. ప్రొడక్ట్ సెల్లింగ్. ప్రొడక్ట్ సెల్లింగ్ వచ్చేసరికి రిటైల్ అంటే మనం అమ్మడం అనమాట. సో ఆ రిటైల్ సేలింగ్ ప్రొడక్ట్స్ ఎక్కువ అమ్మాను అండ్ సేమ్ టైం బిజినెస్ లైక్ హెయిర్ కట్ మన స్కిన్ మీద హెయిర్ మీద అంతా కూడా. సో ఉన్న టోటల్ స్టాఫ్ అందరిలో అంటే మీరు ఆల్రౌండర్గా కూడా చేసేవాళ్ళు? ఎగ్జాక్ట్లీ. అంటే మీరు చేసిన ప్రతి సెలూన్లో మీరు ఆల్రౌండర్ కానీ? ఆల్రౌండర్ చేశాను. ఓకే. యూనిసెక్స్ స్టైలిష్ కానీ అండ్ సేమ్ టైం బ్యూటీ అండ్ హెయిర్ రెండు చూసుకునేవాడిని. సో ఈ ఎక్స్ప్రెస్ సెలూన్లో ఏంటంటే నాకు ఒక మంత్ నేను ఎక్కువ సేల్ చేశాను. సో అది కూడా 1.5 బిజినెస్. అది యాక్చువల్గా న్యూ స్టార్టెడ్ మోస్ట్లీ 3 or 6 ఒక 4 monthsలోనే నేను 1.5 lakh బిజినెస్ అండ్ అలాగే ఆల్మోస్ట్ 60 to 70
70,000 ప్రొడక్ట్స్ రిటైల్స్ అమ్మాను. సో ఆ రకంగా ఆ మంత్ నేను బెస్ట్ ఎంప్లాయీ నాకు ఆ ఓనర్ గ్రైండర్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక అచీవ్మెంట్. గ్రైండర్ గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకంటే వేరే వాళ్ళకి మోటివేషన్లా ఉంటుంది, బిజినెస్ వాళ్ళకి ఎంకరేజ్ అవ్వాలని ఇంటెన్షన్తో సో ఓనర్స్ అలా ప్లాన్ చేశారు అనమాట. అలా చేయడం వల్ల ఇప్పుడు నేను చూసి ఇంకో మోటివేషన్ వస్తుంది కదా అని. సో అలాగా అది కూడా నాకు బెస్ట్ అచీవ్మెంట్గా సెకండ్ వన్గా అనిపించింది. మీకు గుర్తుండిపోయే మంచి కాంప్లిమెంట్ ఏంటి? ఓనర్కి మీరు ఎందుకు నచ్చారు? ఓనర్కా అంటే మీలో ఓనర్కి నచ్చిన లక్షణాలు ఏంటి? మీరేమనుకుంటున్నారు దాని గురించి? సో నేనేమనుకున్నా అంటే ఓనర్కి మనం నచ్చాము అంటే మనం వే ఆఫ్ టాకింగ్ అండ్ మనమంతా కూడా మంచిగా అక్కడ ఉన్నామని మన ఓనర్ మనతో ఉంటుంది. అందరూ అలా ఉండాలని లేదు. సో నేను ఎవ్రీ సీన్లో కూడా యాజ్ పాసిబుల్ నేను నా కంప్లైంట్లు ఎక్కువ ఉండే కాదు. ఏ ఓనర్ దగ్గర నా కంప్లైంట్స్ ఎక్కువ ఉండే కాదు. అంటే మీ పర్సనల్ గానా లేదా ప్రొఫెషనల్ గానా? ప్రొఫెషనల్ అండ్ పర్సనల్గా రెండు రకాలుగా. సో నేనేంటంటే చాలా డెడికేషన్గా టైంకి వెళ్ళడం, టైంకి రావడం అండ్ సేమ్ టైం వర్క్ విషయంలో క్లయింట్స్ ఇప్పుడు మన ఓనర్స్ ఎవరైనా కానీ లైక్ అక్కడ జాబ్ చేసే దగ్గర ఏం చెప్తారంటే నా క్లయింట్ ఫీడ్బ్యాక్ గుడ్ కాదు, వెరీ గుడ్ రావాలి. సో ఆ రకంగా నాకు వర్క్ చేసి క్లయింట్స్ వన్స్ వచ్చారంటే వాళ్ళు వెళ్ళకుండా చూసుకోవాలని చెప్తే మన ఓనర్స్ అంటారు. సో ఆ పరంగా నేను ఎక్కడ చేసినా కానీ జాబ్ ఆ ఓనర్స్ దగ్గర ఒకసారి ఒక క్లయింట్ వచ్చారంటే వాళ్ళు రిపీట్ చేసేటట్టుగా నా వంతు నేను వర్క్ చాలా హార్డ్ వర్క్ చేసి ఆ క్లయింట్స్ రిపీటెడ్గా తెప్పించేవాడు అనమాట. సో ఆ రకంగా నేను అంటే లైక్ ఏ సెలూన్లో అయినా కానీ ఓనర్స్కి నాకు మంచి రేపోనే ఉండేది. సో చంటి అలా కాకుండా ఓనర్స్కి నా దగ్గర ఎటువంటి బ్యాడ్ ఉండేది కాదు. అండ్ సేమ్ టైం నేను కూడా ఓనర్స్ దగ్గర కంప్లైంట్గా ఉండేవాడిని కాదు. మీకు గుర్తుండిపోయే ఒక మంచి క్లయింట్తో ఎక్స్పీరియన్స్ అంటే మీరు బాగా పర్ఫామ్ చేసిన, మీరు మంచి అవుట్పుట్ ఇచ్చిన ఒక జాబ్ ఏదన్నా కావచ్చు, హెయిర్ కలరే కానీ, హెయిర్ కట్టే కానీ, పెడిక్యూరే కానీ, ఫేషియలే కానీ ఏదన్నా సరే మీకు బాగా గుర్తుండిపోయేది లైఫ్లో? యాక్చువల్గా నేను ఒక క్రిటికల్ సిచ్యువేషన్ చెప్పాలంటే నేను అప్పుడప్పుడే లైక్ ఫీమేల్ హెయిర్ కలర్లు నేర్చుకున్న టైం అది. అప్పుడు నాకు ఒక టాస్క్ అనమాట. ఒక క్లయింట్ వచ్చారు, లైక్ అదొక ఓమ్రే టెక్నిక్ కలర్ చేయాల్సిందే నేను. ఓమ్రే అంటే ఇది నాకు తెలిసి 2013-14 ఆ టైంలోనే ఎగ్జాక్ట్లీ. సో నేను అప్పుడే నేర్చుకున్నాను, ఫ్రెషర్స్గా లేడీస్ అది వెళ్ళాను. ఆ టైంలోనే ఒక క్లయింట్ వచ్చి మార్నింగ్ లైక్ ఆఫ్టర్నూన్ వచ్చారు, ఒక 1 hour ఆ టైంలో వచ్చారు, 1 o'clock అలాగా. సో సీనియర్స్ వెళ్ళాల్సిందే. ఆ రోజు లంచ్ చేయడం వల్ల సీనియర్స్ నేను ఖాళీగా ఉండడం వల్ల నన్ను పుష్ చేసి నన్ను పంపించారు, వెళ్ళి క్లయింట్ డీల్ చేయని చెప్పి. నేను ఇంకా డైరెక్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళి మేడం ఏంటి మేడం అంటే ఇలా కలర్ చేయాలన్నారు. నేను చాలా భయంతోనే సరే తీసుకుందాం, రిస్క్ ఏముంది అన్న నేనే చెప్పుకుంటున్నా కాన్ఫిడెంట్గా చేద్దాం ఏదైతే అది అయిందని చెప్పి. నేనేదో ఇంకా బేసిక్ కలరే కదా అనుకున్నాను. తీరా క్లయింట్కి కూర్చొని కన్సల్టేషన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా అదొక ఓమ్రే టెక్నిక్ కలర్ అని. అప్పట్లోనే అది స్టార్టింగ్ లైక్ టెక్నిక్ అది. నేను సరే చూపించండి అని చెప్పి నేను చూసి నేను కూడా ఫోన్లో చెక్ చేసుకున్న కలర్ ఏంటి ఎలా ఏంటనే చూసి ఓకే రిస్క్ చేద్దాం ఏదైతే అది అయింది అని చెప్పి నేను క్లయింట్ని డైరెక్ట్ ఫ్లోర్ మీద తీసేసుకోవడం జరిగింది. ఏం కావాలంటే మేడం మళ్ళీ ఒక కలర్ కాదు నాకు 2 colors కావాలన్నారు. ఓమ్రేలోనే 2 కలర్స్ కావాలన్నారు కింద ఎండ్స్లో. నాకైతే అసలు నేను ఫస్ట్ టైం ఫ్యాషన్లోకి వెళ్ళడం, కలర్స్ వేయడం అండ్ సేమ్ టైం ఈ టెక్నిక్ ఆఫ్ ప్రాసెస్ చేయడం. ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంక వెంటనే ఏదైతే అది అయింది దాని ప్రాసెస్ మన బేసిక్ తెలుసు కాబట్టి క్రియేట్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా అన్నీ రెడీ చేసి చేయడం జరిగింది. కాకపోతే ఏం జరిగిందంటే ప్రొఫెషనల్గా ఎవరు అంత టైం తీసుకోరు. నేను ఆ రోజు లిటరల్లీ మేడంకి 1 o'clock కన్సల్టేషన్ అంటే 2కి నేను అన్ని టూల్స్ అన్ని రెడీ చేసుకొని నైట్ ఐ థింక్ 8:39 అయింది. సో అది కూడా ఎందుకు అంటే నేను క్లయింట్కి యాక్చువల్ నాకు అప్పుడే స్టార్టింగ్ కాబట్టి నేను ఆ క్లయింట్ది హెన్నా కోటెడ్ హెయిర్ ఉంది కొంచెం. ఓకే. సో నాకు ప్రీ లైట్నింగ్ టైం టేక్ ఓవర్ తీసుకుంది. యాక్చువల్ 1-2 times చేస్తే ప్రీ లైట్నింగ్ వచ్చేస్తుంది. నేను యాక్చువల్ చెప్పాలంటే 4 times చేశాను 20 volume డెవలపర్తో. ఇప్పుడు కానీ నేను అనుకున్న నాకు కలర్ లిఫ్ట్ అవ్వాలా, దాని మీద నేను ఈ కలర్ డిపాజిట్ చేయాల్సి వచ్చింది అనమాట. సో అందుకనే నేను ఫస్ట్ అది నా బెస్ట్ ఇది అంటే క్లయింట్ కూడా అంత టైం ఉన్నా కానీ క్లయింట్ హ్యాపీ అయ్యారా? ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను. ఆ క్లయింట్ అంతసేపు వేరే ఏ క్లయింట్ అయినా మామూలుగా తిడతారు ఏంటిదండి. సో ఎండ్ ఆఫ్ ది డే నేను ఏదైతే రిస్క్ తీసుకున్నానో ఆ వర్కే నన్ను సేవ్ చేస్తుంది. ఆ వర్క్ అవుట్పుటింగ్ క్లయింట్కి ఎలా కావాలి అలా రావడం వల్ల క్లయింట్ హ్యాపీ, ఇంత టైం అయిందని మర్చిపోయారు. నేను అనుకున్నది వచ్చిందని చాలా థ్యాంక్స్ చాలా బాగా చేశారని చెప్పేసి నాకు 500 టిప్ ఇచ్చి వెళ్ళడం జరిగిందనమాట. సో అది నాకు బెస్ట్ టిప్స్లో అదొక బెస్ట్ ఇది. అండ్ సేమ్ టైం క్లయింట్ కాంప్లిమెంటరీ. అండ్ అలాగే నేను రిస్క్ తీసుకొని నా వర్క్లో ఆ ఒక కలర్ క్రియేట్ చేయడం అనేది ఈ కెమికల్గా ఆ రోజు నేను కలర్స్ అవి డీల్ చేసే విధానం అంతా కూడా చాలా మర్చిపోలేదు. ఎంత భయంతో చేశానో అంటే అంతే హ్యాపీగా దాన్ని ఎండింగ్ చేశాను అనమాట. సో ఓకే, ఒక చిన్న ర్యాండమ్ క్వశ్చన్. దాన్ని చెప్పండి. మీ లైఫ్లో వచ్చిన హైయెస్ట్ టిప్ ఎంత? నాకు తెలిసి ఒక 1200.
1200. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎక్కడ అది? విజయవాడలోనే? విజయవాడలోనే వచ్చింది. అది కూడా మెయిన్ సెలూన్లోనే వచ్చింది. అంటే ఇది బేసిక్ గా పార్ట్ ఆఫ్ హెయిర్ డ్రెస్సర్స్ లైఫ్. ఎగ్జాక్ట్. సెలూన్ లో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఓనర్స్ అయినా ఒకనొక టైంలో హెయిర్ డ్రెస్సర్ గానో అసిస్టెంట్ గానో పని చేస్తానే ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఏదో టిప్ ఇచ్చి వెళ్తానే ఉంటారు. అది ర్యాండమ్ క్వశ్చన్ అడిగాను అంతే. ఇప్పుడు ఈ రౌండ్ కొద్దిగా ఫాస్ట్ గా రన్ అయ్యే రౌండ్, క్వశ్చన్స్ కొన్ని ఫాస్ట్ గా అడుగుతాను. షూర్. మీరు ఫాస్ట్ గా అంటే ఎక్కువ ఆలోచించకుండా సమాధానం చెప్పాలి వీటి గురించి. ఓకే చెప్పండి. మీ ఫేవరెట్ హెయిర్ స్టైల్? నా ఫేవరెట్ హెయిర్ స్టైల్ క్లయింట్ చేయాలి. సో ఆల్మోస్ట్ నేను ఫేడింగ్ వేస్తాను. లో ఫేడ్, మీడియం ఫేడ్, హై ఫేడ్. అంటే ఫేడ్స్ ఎక్కువ మీకు ఎగ్జాక్ట్లీ బాగా ఫేవరెట్? ఎగ్జాక్ట్లీ. మేల్ హెయిర్ కట్సా, ఫీమేల్ హెయిర్ కట్సా? సో నాకు యాక్చువల్గా ఫీమేల్ కన్నా మేల్ ఎక్కువ ఇష్టం. హెయిర్ కట్స్ నేను చేయడానికి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫీమేల్ అయితే ఆల్మోస్ట్ నాకు లేయర్ ఇష్టం. లేయర్స్ ఇష్టం. అందులో లేయర్స్ లో క్రియేట్ చేయడం ఇంకా ఇష్టం. ఓకే. అంటే ఒక క్లయింట్ నాకు ఇక్కడ ఎలా ఉంటారంటే, నాకు మీడియం కావాలి, నాకు షార్ట్ అవ్వకూడదు, నాకు లాంగ్ లో లేయర్స్ కావాలి. కొంతమంది షార్ట్ ఇష్టపడతారు. చాలా కామన్ రిక్వెస్ట్. ఎగ్జాక్ట్లీ. సో నేనేంటంటే వాళ్ళకి ఉన్న దాంట్లో నేను లేయర్స్ చేసి ఆడుకోవడం నాకు ఇంకా ఇష్టం. మీకు గుర్తుండిపోయే ఒక ఫన్నీ రిక్వెస్ట్ క్లయింట్ దగ్గర నుంచి, అంటే ఇంపాసిబుల్ థింగ్స్ అడుగుతూ ఉంటారు. అంటే ఒక బట్టతలో ఉన్న క్లయింట్ ఎవరన్నా వచ్చి నాకు ఇలా హెయిర్ కట్ కావాలి, అలా స్టైల్ కావాలి అంటే మనకు నవ్వు వస్తుంది లోపల. అలాగే ఎవరన్నా మిమ్మల్ని ఫన్నీగా ఎవరన్నా ఏదైనా రిక్వెస్ట్ చేశారా ఎప్పుడన్నా? చేశారు. అది ఏంటంటే క్లయింట్ యాక్చువల్ నేను చెప్పాలంటే మార్నింగ్ వాష్ చేశారంట, ఫ్రెష్ గానే ఉంది. పైన చూస్తే యాక్చువల్ చెప్పాలి 4 ఎంటికలు ఉన్నాయి. సైడ్స్ కూడా ఆల్మోస్ట్ చాలా షార్ట్ ఉంది ఆయన క్లయింట్ కూడా. ఆయన ఎందుకు మన నాకు తెలియదు, జస్ట్ ఓన్లీ లైన్ కోసం వచ్చారు. లైన్ చేశాను, ఓన్లీ సైడ్స్ హెయిర్ ఉంది, పైన జస్ట్ 2-3 ఎంటికలు ఉన్నాయి అంతే. ఆయన మొత్తం కంప్లీట్గా అది హెయిర్ ఏం లేదు పైన. సో ఇది జస్ట్ షేప్ చేశాను, హెయిర్ కట్ అయిపోయింది, వాష్ చేశాను, షాంపూ చేశాను, కండిషనర్ పెట్టన్నారు. సో ఇది నాకు నిజంగా, నేను షాంపూ అవుతున్న తర్వాత కండిషనర్ పెట్టమన్నారనమాట. నేను లిటరల్లీ క్లయింట్ కదా, మనం దాన్ని కదా సేమ్ టైం నేను నవ్వితే ఎక్కడ క్లయింట్ కొడతారన్న ఇది కూడా నాకు వచ్చేసింది. ఇంక అందుకని నేను ఓకే 4 గంటలు కండిషనర్ అడిగారు. నాకు అది చాలా ఫన్నీగా, చాలా అసలు నాకు లిటరల్లీ వచ్చింది నవ్వు. కానీ ఆపుకున్నాను, ఎందుకంటే క్లయింట్, సో క్లయింట్ ఏది కావాలి మనం ఇవ్వాలి అని చెప్పి నేను. ఇది నాకు తెలిసి అంటే ఈ ఫీల్డ్ లో చేసేవాళ్ళు ఎవరు ఎలాంటి క్లయింట్స్కి అలవాటు చేస్తారో ఏమో నాకు తెలీదు. నాకు కూడా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నా క్లయింట్స్ లో ఒక అతను మరీ 4 ఎంటుకలు కాదు, కానీ చాలా పల్చగా, చాలా అంటే చాలా పల్చగా అయిపోయింది ఆయన తల. ఆయనకి ఎంత కామెడీ అంటే, ఆయన స్టైల్ కొద్దిగా థిక్నెస్ ఉండిద్ది నార్మల్గా, పైన అంతా బట్టతల, దాన్ని అటు ఇటు దువ్వి కవర్ చేస్తూ ఉంటాం. ఆయనకి ఎవరో ఏదో సెలూన్లో లోరియల్ పవర్ డోస్ అలవాటు చేశారు ఆ తల్లో. ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు హెయిర్లో పవర్ డోస్ చెయ్యి అన్నాడు క్లయింట్. అంటే నాకు ఏం చెప్పాలి, నాకు అర్థం కాల. పవర్ డోసు ఆయనకి ఏం అవసరం? నేను బట్టతల ఆయనకి పవర్ డోసు యూజ్ ఉండదు అంటే, సార్ మీరు ఎందుకు అడుగుతున్నారు పవర్ డోసు ఎందుకు అంటే, హెయిర్ సాఫ్ట్ గా అయ్యిద్ది అది ఇది అంటే, ఇంకా అప్పుడు చేయాల్సి వచ్చింది ఏదో సేమ్ రిలేటబుల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం చెప్పలేము అండ్ సేమ్ టైం మనం అది ఏంటనేది ఒక అదినిగా అనిపిస్తుంది. ఓకే, మీరు హెయిర్ కట్ చేసిన ఫేమస్ క్లయింట్ ఎవరన్నా? క్లయింట్ యాక్చువల్గా నా బెస్ట్ క్లయింట్, నాకు సపోర్టివ్ బాగా. నేను యాక్చువల్గా స్టార్టింగ్ లేడీస్కి హెయిర్ కట్ స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్గా మనం ఎవరైనా క్లయింట్కి ఫస్ట్ టైం హెయిర్ కట్ చేసినప్పుడు ఒప్పుకోరు, బట్ మనకు తెలియదు. నాకు ఒక క్లయింట్ నిజంగా లిటరల్లీ మేడం పేరు చెప్తాను, కాంతిప్రభ మేడం అని చెప్పి. కాంతిప్రభ మేడం అని చెప్పి. సో నేను అప్పుడు మెనూలో చేస్తున్నప్పుడే స్టార్టింగ్ లేడీ హెయిర్ కట్ మేడంకే చేశాను. అది కూడా మేడం విత్ పర్మిషన్, మేడం నాకు ఎంకరేజ్ చేశారు. వేరే క్లయింట్ కూడా అలా ఎంకరేజ్ చేయరు. ఓకే, నువ్వు చేయి పర్వాలేదు, నువ్వు ఏదొస్తే అది చేయి అంటే నీకేం కాదు, నువ్వు చేస్తేనే కదా నువ్వు నీకేం తప్పులున్నా తెలుస్తుంది, నీకు అలవాటు అవుతుంది, నువ్వు నేర్చుకోగలవు, నువ్వు నాకు హెయిర్ కట్ చేయి ఏం కాదని చెప్పేసి నాకు మేడం హెయిర్ ఇవ్వడం, నేను అలాగే నాకు ఎంకరేజ్ చేసి ఫస్ట్ టైం నాకు నేను హెయిర్ కట్ చేయడం, ఆ రకంగా ఇప్పటికీ ఈవెంట్ ట్రావెల్ అవుతున్నాం మంచిగా. ఎగ్జాక్ట్లీ వస్తారు మేడం, చేయించుకుంటారు. నాకు చాలా ఒక ఫ్రెండ్లీగా ఒక బాండింగ్ ఉంటుంది మేడంతో, ఒక సిస్టర్ అండ్ బ్రదర్ లాగా. ఓకే, మీరు హెయిర్ కట్ చేసిన సెలబ్రిటీ క్లయింట్ ఎవరన్నా? లైక్ ఒక అంటే హెయిర్ కట్ సెలబ్రిటీ పొలిటికల్గా ఉన్నారు అండ్ సినీ పొలిటికల్ గా వదిలేసండి, సినీ ఫీల్డ్ లో ఎవరైనా ఉన్నారా? సినీ ఫీల్డ్ అంటే యాక్చువల్గా అది ఓపెనింగ్ మేడం శ్రద్ధా దాస్ అని చెప్పి ఆమె యాక్టర్, బాలీవుడ్ అండ్ టాలీవుడ్. సో ఆ మేడం ఓపెనింగ్ వచ్చినప్పుడు ఆ మేడంకి నేను హెయిర్ లైట్ ట్రిమ్ చేసి సెట్ చేయడం జరిగింది. సో ఆ మేడం కూడా బాగుందని చెప్పడం, మంచి కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ మీకు ఇష్టమైన హెయిర్ టూల్ ఏంటి? నాకు ఇష్టమైన టూల్ అంటే సిజరే.
సిజర్. ఎగ్జాక్ట్. సిజర్లో ఏదైనా పర్టికులర్ బ్రాండ్ ఏదైనా మీకు గుర్తుందా? యా, నాకు జాగ్వార్ అంటే చాలా ఇష్టం. జాగ్వార్. ఎప్పుడన్నా మీరు జూనియర్లు చూసినప్పుడు, ఇప్పుడు మీరు సీనియర్ అయిపోయారు, ఇప్పుడు అంటే సడన్ గా సెలూన్ లో ఎక్కడన్నా ఒక జూనియర్ ని చూడంగానే ఫస్ట్ మీకు మైండ్ లో వచ్చే థాట్ ఏంటి? జూనియర్ అంటే ఇప్పుడు తన బిహేవియర్, లైక్ ఇప్పుడు మనం చూసింది కూడా వాడికి ఇంట్రెస్ట్ ఉంది లేదనుకుంటే, వాడికి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యాక్చువల్ ఒక సీనియర్ గా వచ్చి అడిగితే మనం ఏం చెప్తాము. ఆ జూనియర్ లో మోస్ట్ ఆఫ్ మేజర్ మిస్టేక్స్ ఇవే జరుగుతున్నాయి. వాళ్ళు ఏంటంటే నేర్చేసుకుని వచ్చేసి నాకు వచ్చేసింది అనేది కాకుండా మేము ఇంకా నేర్చుకోవాలి అని అన్న మైండ్ సెట్ తో ఉంటే మనం సీనియర్ గా వాళ్ళు సపోర్ట్ చేయగలం, వాళ్ళకి చెప్పగలం. సో అది నేను మెయిన్ థింగ్. మీరు ఓపెన్ గా చెప్పాలి, ఎప్పుడన్నా ఎవరికన్నా క్లయింట్ కి వర్క్ పాడు చేశారా? యా, చేశాను. గుర్తుందా? అంటే ఏం పాడు చేశారు? నేను సర్వీస్ అది క్లయింట్ యాక్చువల్గా వచ్చారు. నేను యాక్చువల్గా ఆ పార్లర్లో జాయిన్ అయ్యి 2 months అవుతుంది. నాకు డైరెక్ట్గా క్లయింట్ ఇచ్చారు, అది కూడా ట్రిమ్మర్. నాకు ట్రిమ్మర్తో చేయడం రాదు. క్లయింట్ రావడం కూర్చున్నారు, పెద్ద ఆయనే. బాబు నాకు హెయిర్ కట్ కావాలన్నారు. సరే సార్ కూర్చొని కటింగ్ షీట్ వేసాను, సిజర్ కోమ్ తీసాను. సిజర్ కోమ్ కాదు బాబు, నాకు కావాల్సిన ట్రిమ్మర్తో చేయన్నారు. నేను ట్రిమ్మర్ ఆన్ చేయడం, ట్రిమ్మర్ ఎలా పట్టాలో, ఎలా క్లిప్పింగ్ కూడా నాకు తెలియదు సీరియస్గా. సరే ఇంకా అలాగే నేను చెయ్యాలి, సీనియర్ సర్వీస్ లేదు, లంచ్కి వెళ్ళాడు, క్లయింట్ మిస్ చేసుకుంటే ఇదే నాకు అవకాశం నేను నేర్చుకోవడానికి అని చెప్పి నేను ఆలోచించుకోకుండా ట్రిమ్మర్ చేసి క్లయింటే పెట్టాను. ఆ క్లయింట్ ఏంటంటే నేను చేసేటప్పుడు మూమెంట్ తెలిసిపోతుంది కదా, ట్రిమ్మర్ నేను అడ్డదిడ్డంగా తిప్పడం వల్ల క్లయింట్కి అర్థమైపోయి అక్కడ నుంచి ఆయన లేచిపోయి డైరెక్ట్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అబ్బాయికి హెయిర్ కట్ చేయడం రాదు, మీరు ఎందుకు ఇచ్చారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ క్లయింట్కి సారీ చెప్పి అమౌంట్ తీసుకోకుండా కూర్చోబెట్టి మళ్ళీ సీనియర్ స్టైలిస్ట్ వచ్చినంత వరకు వెయిట్ చేయించి ఆయన ఫోన్ చేసి పిలిపించి హెయిర్ కట్ చేసి పంపించాను అనమాట. సో ఇది జరిగింది అనమాట. అది కూడా నేను గుంటూరులో జరిగింది వర్క్ చేసేటప్పుడు. ఎక్కడ, ఏ ఊర్లో? గుంటూరు స్లిమ్ అండ్ స్టైల్లో చేసేటప్పుడు. ఓకే. ఫస్ట్ నా స్టార్టింగ్. రోజు మొత్తం బాగా బిజీగా వర్క్ అయిపోయిన తర్వాత సెలూన్ నుంచి బయటకు వచ్చాక ఎలా రిలాక్స్ అవుతారు? ఆల్మోస్ట్ రిలాక్స్ అంటే మళ్ళీ మనకి నెక్స్ట్ డే ఏంటనే టాస్కే ఉంటుంది తప్పించి రిలాక్స్ అనేది ఉండదు. మోస్ట్లీ ఇంక స్లీప్లోకి వెళ్ళిపోతాం కదా, రిలాక్సే. అంటే మనం ఈ యొక్క బిజినెస్లో ఉండేటప్పుడు ఏంటంటే ఇంక ఇదే ఆలోచనలు ఉంటాయి, రిలాక్సేషన్ అంటూ అలాగా ఏముండదు. ఇంకా అంటే ఏమి కొద్దిగా ఏమైనా డ్రింక్స్ తీసుకోవడం కానీ, ఫుడ్ ఏమైనా ఫేవరెట్ ఫుడ్ తినడం కానీ, మూవీస్ చూడడం కానీ? బేసిక్గా అవి అన్నీ తక్కువే. నేను యాక్టివిటీస్ అన్నీ కూడా తక్కువే. ఆఫ్టర్ వర్క్ అయిపోయినాక ఇంటికి వెళ్ళడం, సమ్ టైమ్స్ ఓన్లీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కలిసేటప్పుడు మేము ఈ డ్రింకింగ్ అది కానీ. సో మోస్ట్ ఆఫ్ నేను అయిపోయినాక ఇంటికి వెళ్ళి ఇంకా తినేసి పడుకోవడం. మీ కెరీర్ మొత్తంలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు? సో నా కెరీర్ మొత్తంలో నన్ను ఇన్స్పైర్ చేసిన పర్సన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మా మాయ గారు, మేనమామ, మా సొంత మేనమామ రంగారావు గారు అని చెప్పి. ప్రొఫెషనల్ లెవెల్లోకి వచ్చిన తర్వాత, ప్రొఫెషనల్గా వచ్చిన తర్వాత మా బావగారు చనిపోయారు. నాకు ఏదైతే ఈ కెరీర్ ఇచ్చారో, నాకు ఈ లైఫ్ ఇచ్చారో మా రాజుబాబు గారు. దెన్ నాకు పర్సనల్గా, నాకు ఈ ప్రొఫెషనల్గా ఈ వర్క్ పరంగా ఇచ్చేసిందంతా కూడా లైక్ మెయిన్ లోరేల్లో ఉన్న శ్యామన్న, విక్కీ అన్న, ఇంకోటి వినయ్ అన్న, రామ్ సార్, వీళ్ళు చాలా పర్సనల్గా అండ్ అలాగే నాకు చాలా హెల్ప్ చేశారు. ఎవరన్నా ఒక పర్సన్ని మీరు బాగా మోస్ట్ ఇన్స్పిరేషనల్ గా మీరు చెప్పాలనుకుంటే ఎవరి గురించి చెప్తారు? ఐ థింక్ నేను సచిన్ దాకోజీ సార్ పేరు చెప్తాను. ఎందుకు అంటే సచిన్ దాకోజీ ఆయన మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేశారు ఎగ్జాక్ట్లీ వర్క్ పరంగా. ఎగ్జాక్ట్లీ. సార్ కూడా లైక్ ఎటువంటి కల్మషం లేని వ్యక్తి. చాలా అంటే చాలా ఇది మాలాంటి వాళ్ళని చాలా మందిని తయారు చేశారు. యాక్చువల్ చెప్పాలంటే చాలా ప్రొఫెషనల్ కూడా ఆయన ఎక్కడి నుంచి అంటే బేసిక్ నుంచి ప్రొఫెషనల్ గా తీసుకురావడం. ఈ రోజుల్లో ఈ ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్స్ ఉన్నారంటే లైక్ ప్రొఫెషనల్ గా సినీ ఫీల్డ్ అట్లలో కూడా సచిన్ దాకోజీ సార్ అప్పట్లో చాలా హెల్ప్ఫుల్ గా అయ్యేవాళ్ళు మా అందరికి. అది వర్క్ పరంగా కానీ, లైక్ అయితే వర్క్లో ఉన్న చిన్న చిన్న లాజిక్స్ అవన్నీ కూడా చెప్పడంలో కానీ ఆయన నాకైతే పర్సనల్గా ఆయన అంటే చాలా ఇష్టం. అండ్ అలాగే ఆయన ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని ముందుకెళ్తారనమాట. మీరు జాబ్ మొత్తం ఒక 8 years చేశారా జాబ్ అక్కడ ఇక్కడ ఈ సెలూన్స్ అన్ని సెలూన్స్ మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక 8 years. మీరు అన్నట్టు ఒక 8 years చేశాను. స్టార్టింగ్ మీకు ఎంత శాలరీ వచ్చేది? స్టార్టింగ్ నేను 6,000 జాయిన్ అయ్యాను. 6,000. లాస్ట్ లో మీరు ఎంత సంపాదించారు? నాకు 40 ఎంప్లాయీగా ఉన్నప్పుడు 40 వరకు వచ్చేది. 40 ఎగ్జాక్ట్. ప్లస్ ఇన్సెంటివ్స్ వచ్చాయా? ఇన్సెంటివ్స్ కూడా వచ్చాయి. మొత్తం కలిపి రౌండ్ ఆఫ్ ఎంత మిగిలాయి మీకు? నాకు అంటే ఒక 52 అలా వచ్చేది అనమాట. ఇన్సెంటివ్ అంటే డిఫరెంట్ ఆఫ్ లైక్ మనం చేసే బిజినెస్. అవునవునవును. మీరు సంపాదించిన హైయెస్ట్ అమౌంట్ ఫిగర్ మీకు గుర్తుంటే? నేనైతే ఎగ్జాక్ట్లీ చెప్పలేను కానీ ఒక 50 above యావరేజ్ గా ఒక 52, 51, 53 అలా ఆ రేంజ్ లో వచ్చింది. ఓకే. అంటే మీరు ఈ 6,000 నుంచి 50,000 వరకు గ్రో అవ్వడానికి 8 years టైం పట్టింది యావరేజ్ గా చూసుకుంటే. కానీ ఈ సాలరీ గ్రోత్ అనేది మీకు కాన్స్టెంట్ గా జరిగిందా, లేకపోతే 6,000 సాలరీతో మీరు ఎంతకాలం పనిచేశారు స్టార్టింగ్ లో? నేను 6 ఒక 1.5 year. 1.5 year. ఆ తర్వాత ఎంతకు పెరిగింది సాలరీ? 12 అయింది. డబుల్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఓకే. 12 నుంచి ఇంకెక్కడికి ఏ నెంబర్కి ఎదిగి? సో అది కూడా 1 year లోనే మళ్ళీ 18 అయింది. 18 నుంచి
25. ఆ తర్వాత ఫాస్ట్ గానే ఉంది గ్రోత్. అవును. ఆ తర్వాత నేను డైరెక్ట్ 30కి జాయిన్ అయ్యాను. ఓకే. దెన్ మళ్ళీ 35కి అయింది. అక్కడ నుంచి వన్ టైమ్గా 40కి వెళ్ళింది. ఓకే. సో 40 ఇంకా ఫైనల్ లాస్ట్ సాలరీ అది. దాని అక్కడ నుంచి నాకు ఇన్సెంటివ్ దానికి యాడింగ్ అనమాట 40కి. మీ స్టోరీ విన్న తర్వాత, మీ గురించి ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. ఏంటి అంటే, ఒకవేళ మీరు ప్రొఫెషనల్గా ట్రైనింగ్ చేసి ఉంటే మీ కెరియర్ ఇంకా బాగుండేది అని మీరు అనుకుంటున్నారా? అంటే చేస్తే బాగుండేది. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్, నేను ఇంకా వెళ్ళాలి చేయాలి. బట్ నాకు ఒకటి మెయిన్ ఎడ్యుకేషన్ మైనస్. నాకు ఎడ్యుకేషన్ మైనస్ ఎందుకని చెప్తున్నానంటే 8th వరకే చదువుకున్నాను. సో తర్వాత ఇప్పుడు నేను వెళ్దామన్నా నాకు స్పేస్ లేకుండా అయిపోయింది. నేను అదే అప్పట్లోనే నాకు ఫ్రీ ఆఫ్ ఇది ఉండేది. ఇప్పుడు లైక్ మ్యారేజ్ అవ్వడం వల్ల, అప్పుడు మ్యారేజ్ బిఫోర్ ఏంటంటే నేను ఈ ఒక జర్నీలో హెల్పర్గా హెయిర్ డ్రెస్సర్గా అయ్యి నాకు ఈ ఫ్యామిలీ ఇదంతా చూసుకుంటే సరిపోయింది. బట్ ఇప్పుడు వెళ్ళాలన్నా నాకు ఫ్యామిలీ అయిపోయింది, నాకు ఓన్ సెలూన్ అయిపోయింది. సో దీనివల్ల నేను ఒకవేళ మీరు ఇప్పుడు ట్రైనింగ్ చెయ్యాలి అని మీకు అవకాశం వస్తే ఆ కోర్స్ కోసం మీరు ఎంత ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? సో సీరియస్గా మనకి ఇప్పుడు నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను, నాకు ఇదే జీవితం అనుకునేటప్పుడు నేను దేనికైనా అనుకోను. 8 yearsగా ఎంప్లాయీగా పనిచేసిన తర్వాత ఓనర్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నాకు ఒక వర్డ్, నేను అది పేరే చెప్పను. నేను జాబ్ చేస్తున్నప్పుడే ఒక ఓనర్ నాతో ఒక డిస్కషన్ చేశారు, మీలో ఎవడయ్యా బాగుపడింది అని. అంటే మీలో ఎవడయ్యా బాగుపడింది అంటే అక్కడ ఎందుకు ఆ డిస్కషన్ వచ్చిందంటే, యాక్చువల్గా ఓనర్ నేను కూర్చొని రోడ్డు పైకి చూస్తున్నాము. అది యాక్చువల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఆ మిరర్స్ వల్ల రోడ్డు మీద మనకు కనిపిస్తారు బయట ఏంటనేది. కొంచెం ఆ రోడ్డుకి మా ఈ సెలూన్ ఆపోజిట్ గా ఇంకో సెలూన్ ఉండేది. మా ఫ్రెండ్ పెడుతున్నాడు అక్కడ. నేను మా ఓనర్ నేను కాన్వర్సేషన్ అంటే క్లోజ్గా ఉంటాం కదా అని ఆయన నుంచుంటే, సార్ మా ఫ్రెండ్ అకౌంట్ సార్ కనిపిస్తుంది కదా పెడుతున్నారు సార్ అని, షాప్ పెడుతున్నారు సార్ అని చెప్పాను. ఆయన ఏముందయ్యా పెడితే ఏముంది, 4 రోజులు 5 రోజులు మళ్ళీ మూసుకోవడే కదా, మీలో ఎవడయ్యా బాగుపడింది అని చెప్పి నాతో ఆ డిస్కషన్ చేయడం నాకు చాలా బాధ అనిపించింది. ఓకే. అంటే తొందరపడి పెట్టేస్తారు కానీ ఎవరు సక్సెస్ అయ్యారు. అండ్ అలాగే మీలో అంటే లైక్ నాకు అనిపించింది నిజమే కదా, మాయన ఇబ్రాహింలో ఎవరు ఇంత పెద్ద పెద్ద స్టోర్లు పెట్టి ప్రైవేట్ కార్పొరేట్ గా ఎదిగింది లేదు మన సౌత్ లో అని నాకు నిజంగానే ఆయన అన్నది ఓకే, ఆయన మంచి అన్నాడో చెడు అన్నాడో నాకు అది గుచ్చుకుందాం చాలా హార్డ్ అనిపించింది. నిజమే కదా, మేము పని చేసి ఇస్తున్నాము, వీళ్ళంతా సుఖాలు అనుభవిస్తున్నారు కార్పొరేట్ అంతా, లైక్ మేము ఎందుకు ఎదగట్లేదు, ఇంత వర్క్ స్కిల్ ఉండి ఇంత డెప్త్ నుంచి ఇంత వరకు వచ్చాము. సో మనం బిజినెస్ పెట్టి మనం ఎదగొచ్చు కదా ఏంటి, అది దానికి మనం మన సమాజానికి మన ఒక కమ్యూనిటీకి ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటది కదా అని చెప్పేసి నేను ఇంకా సరే ఆ రోజు డిసైడ్ అయ్యి ఆ మంత్ లోని శాలరీ తీసి నేను మానేసి పెట్టడం జరిగింది, షాప్ లోకి రావడం జరిగింది. సో ఇది నాకు లైఫ్ లో చాలా ట్విస్ట్ ఆఫ్ మూమెంట్ అన్నమాట అది. ఓకే. ఈ మీ 8 year ఎంప్లాయీగా పనిచేసిన తర్వాత, అంటే మీరు సెలూన్ ఓన్ గా పెట్టడానికి ముందు 8 years మీరు జాబ్ చేశారు. ఆ క్లయింట్ మీ ఓనరు మాట్లాడిన విధానం మీకు మనసుకు బాగా బాధ కలిగించి మీరు ఈ డెసిషన్ తీసుకున్నారు. ఒక సాలిడ్ రీజన్ అయితే కనిపిస్తుంది. మీరు ఓనర్ గా ఎందుకు మారాలనుకుంటున్నారు ఏంటి దాని గురించి సాలిడ్ రీజన్ బాగుంది. ఈ 8 years మీరు ఈ ఎంప్లాయీగా పనిచేసిన జర్నీలో మీరు నేర్చుకున్న పాయింట్స్ ఏంటి? అంటే మెయిన్ థింగ్ నేను నేర్చుకుంది నిజంగా చెప్పాలంటే చాలా, నాకు 8 years జర్నీనే నా లైఫ్కి చాలా ఉపయోగపడిన జర్నీ అనమాట. ఎందుకంటే నేను చాలా పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి నా లాంగ్వేజ్ ప్రాబ్లం, నా ఎడ్యుకేషన్ లేకపోవడం, అలాగే ప్రొఫెషనల్గా యాక్చువల్ నాకు కోమ్ దువ్వినా అన్నీ తెలుసు, ఇక్కడికి వచ్చాక ఇది కోమ్ అని తెలిసింది. సో నా లెర్నింగ్ ఆ లైఫ్లో 8 yearsలో చాలా లెర్నింగ్ నేర్చుకున్నాను. ప్రొఫెషనల్గా నాకు నేను బిల్డ్ చేసుకున్నాను. లైక్ నాకు రూమ్ నేను వేసుకునే బట్టల నుంచి, నేను బిహేవ్ చేసేది టాకింగ్ నుంచి ఎవ్రీథింగ్, క్లయింట్తో ఎలా మాట్లాడాలి, సో ఇట్లా లేవని పిలుస్తారు థింగ్స్ అన్నిటిని కూడా సెలూన్స్లో. సో ఇలా చాలా రకాలుగా అన్నీ నేర్చుకున్నాను. చాలా యూజ్ఫుల్ ఆఫ్ లైఫ్ అది నా 8 years. సీరియస్లీ చాలా బాగా కష్టపడి మీరు పైకి వచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొత్తగా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా? సలహా ఏంటంటే మెయిన్ థింగ్ పేషెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, పేషెన్స్ మెయిన్. ఇంకోటి ఈ యంగర్స్ అందరికి కూడా ఈ వర్క్ నేనైనా కానీ ఈవెన్ ఇప్పుడు కూడా ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది ఈ వర్క్లో, ఈ ఫీల్డ్లో. సో నా కూర్చో అనేది కాకుండా నేను ఇంకా నేర్చుకుంటూ ముందుకు ఎదగాలనుకొని, సో చాలా కమిటెడ్గా ఉంటూ చాలా పేషెన్స్గా ఉంటే వాళ్ళకి మంచి జీవితం ఉంటుంది, అండ్ సేమ్ టైం మంచి ప్రొఫెషనల్గా ఎదుగుతారు. ఓకే. అంటే ఇప్పుడు నాయి బ్రాహ్మిన్స్ ఈ ఫీల్డ్లో చాలా తక్కువ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ, అందరూ తక్కువ అవుతా వెళ్తున్నారు. నాయి బ్రాహ్మిన్స్ కమ్యూనిటీ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ ఫీల్డ్లోకి వస్తే లైఫ్ బాగుంటుంది అని అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ, సీరియస్లీ చెప్తున్నాను. వాళ్ళు అంటే
అంటే చదువుకొని జాబులు చేసుకోవడం బెటరా? అంటే ఇప్పుడు చదువుకోవడం అంటే కూడా చదువు అనేది అంత ఈజీ కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. అంటే చదువుకొని అటువైపు వెళ్తే బెటర్ అని అంటారా, లేదంటే ఈ పని చేసుకొని ప్రొఫెషనల్ గా ఎదిగి లైఫ్ ని మంచిగా లీడ్ చేయొచ్చు అని చెప్తారా? లేదు, నేను చదువు వద్దని నేను చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందే చదువే, ఎందుకంటే ఆ బాధ నాకు ఇప్పుడు తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చదవాలి, వాళ్ళకి ఎంత స్తోమత ఉందో ఎంతవరకు చదవగలరో అంతవరకు చదవాలి. అండ్ సేమ్ టైం ఈ వర్క్ అనేది నేను వాళ్ళకి ఆప్షనల్ గా, ఎలా ఆప్షనల్ గా అంటానంటే, మీరు చదువులో మీకు చదువు ఎక్కట్లేదు, మీకు చదువులో మీరు చదువుతున్నా మీకు దాంట్లో ఒక గ్రోత్ లేదు అన్నప్పుడు గో ఫర్ దిస్ వన్ అని చెప్తాను. ఓకే, హ్యాపీగా మీరు వెళ్ళిపోండి, అకాడమీలో జాయిన్ అవ్వండి, చక్కగా నేర్చుకోండి. లేదు అనుకుంటే మీ 4 నుంచి మీరు ఇదే ఫీల్ కాబట్టి నాయ బ్రాహ్మణ్స్ గా చక్కగా మీరు కాలేజ్ చేస్తున్నప్పుడు లేదా స్కూల్స్కి వెళ్తున్నప్పుడు మీరు నేర్చుకోండి. 7s లో టైం స్పెండ్ చేయండి, ఈవినింగ్ అయిపోయినాక కాలేజ్ రావడం, అలా నేర్చుకుంటే ఇంకా బెటర్. వాళ్ళు ఇంకా తొందరగా చేయాలి, ఫ్రీ అవుతుంది. లేదన్న వాళ్ళు కంప్లీట్ చదువులో ఉండి వాళ్ళ చదువులో ఇంకా సక్సెస్ అవ్వలేదు, జాబుల కోసం వెయిటింగ్, కెరీర్ వేస్ట్ చేసుకోకుండా నేనేమంటానంటే చక్కగా అకాడమీకి వెళ్ళి నేర్చుకొని ఈ వర్క్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఈ రోజుల్లో చాలా సీరియస్లీ బిజినెస్ ఉంది, బిజినెస్ జరుగుతుంది, హ్యాపీగా ఇన్కమ్ బాగుంది, హ్యాపీగా పెట్టుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. సో అలాగే నేను చదువు వద్దాను, చదువు అండ్ వర్క్ రెండు ఉండాలి. ఇదే ఫీల్డ్ మనకి ఇదే నాయ బ్రాహ్మణులు కాబట్టి నేనేమంటానంటే మీరు చదువుతో పాటు ఇది కూడా మీ కెరీర్ లో స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఇది కాకపోతే ఇది వెళ్తారని లేదు అంటే మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మళ్ళీ ఇది సపరేట్ గా దీనికి టైం కేటాయించాల్సి వస్తుంది, నేర్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది మీరు ఎదగడానికి. సో బిఫోరే మీరు ఐ థింక్ హై స్కూల్ మీరు స్కూల్ టైంలోనే స్టార్ట్ చేసుకుంటే బెటర్. వర్క్ ప్లస్ ఎడ్యుకేషన్ రెండు టైం ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళడం నేర్చుకోవడం. వన్ ఫైనల్ రిక్వెస్ట్. ఓకే, ఫైనల్ గా సెలూన్ వర్డ్స్ ఫాలోవర్స్ కి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్. ఫాలోవర్స్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీ అందరికి, సో డెఫినెట్లీగా అందరం మన జీవితంలో మనకి మెయిన్ థింగ్ టైం, డెడికేషన్, అంటే కష్టపడి పైకి రావాలని అనుకుంటాను. మీరందరూ కూడా మీ టైం మళ్ళీ రాదు కాబట్టి టైము అసలు వేస్ట్ చేసుకోవద్దు, కష్టపడండి. నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ చండి. థ్యాంక్ యూ సో మచ్.